ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీ జీవితంలో ఎప్పుడైనా చీకట్లు పెరుగుతున్నాయంటే వెలుగు చాలా దగ్గరలో ఉందని అర్థం చేసుకోండి. కష్టాలు ఎంత పెద్దవైనా సరే అవి మిమ్మల్ని మీ ప్రతి కళ సాకారమయ్యే ఆ గమ్యస్థానానికి తీసుకెళ్తాయి. ఎక్కడైతే ప్రతి కళ నిజమవుతుందో, ఎవరైతే నిజాయితీతో కూడిన మనసుతో గణేశుడు, అయ్యప్ప స్వామి మరియు లక్ష్మీమాత నామాలను స్మరిస్తారో వారి ప్రతి పాడైపోయిన దారి దానంతట అదే సులభంగా మారుతుంది. ఈ రోజు మీ జీవితంలో వచ్చిన ఈ సమయం ఇది ఏ సాధారణమైన మలుపు కాదు. ఇది మీ అదృష్ట దిశను మార్చబోయే మలుపు. ఇది బ్రహ్మాండం నుండి వస్తున్న సంకేతం. ఇక మీ నిరీక్షణ ముగియబోతుంది. ఎవరైతే ఈ రోజు వరకు కేవలం ఎదురు చూశారో వారి చేతులు తరచుగా ఖాళీగానే మిగిలాయి. కానీ ఎవరైతే సమయాన్ని గుర్తించి పని ప్రారంభించారో వారి ముందు ఈ ప్రపంచమే తలవంచింది. ఇప్పుడు ఆ గడియ వచ్చేసింది. మీ కష్టానికి తగిన నిజమైన ప్రతిఫలం లభించబోతుంది. పదే పదే ఆగిపోతున్న పనులన్నీ ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. ఈ సమయం మీకోసం ఒక కొత్త ఆరంభాన్ని తీసుకొచ్చింది. కొత్త దిశ, కొత్త ధైర్యం మరియు కొత్త విజయాలు. అందుకే ఈ శుభ సంకేతాన్ని వదులుకోవద్దు. మరి స్నేహితులారా, ఎవరైతే గణేశుడు మరియు అయ్యప్ప స్వామి మరియు లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై గణేశ, జై అయ్యప్ప స్వామి మరియు జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే లక్ష్మీమాత సిరి సంపదలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి స్నేహితులారా, ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, మీ జీవితంలో ఒక అద్భుతమైన ఉదయం వస్తే అప్పుడు ప్రతి కళ నెమ్మదిగా నిజంలోకి మారడం మొదలవుతుంది. ప్రతి చింత దూరం అయిపోతుంది మరియు ఏ విషయాలనైతే మీరు కేవలం మనసుతో అనుభూతి చెందుతారో అవి ఇప్పుడు మీ ముందుకొచ్చి మిమ్మల్ని చేరుకుంటాయి. ఇది అదే సమయం ఎప్పుడు భగవంతుడి కృప మీ జీవితంలోకి దిగి వస్తుందో, ఎప్పుడు గణేశుడు, అయ్యప్ప స్వామి, లక్ష్మీమాత మరియు కుబేర మహారాజులు ఒకేసారి కలిసి మీ అదృష్ట ద్వారాలను తెరుస్తున్నారు. అటువంటి అవకాశం పదే పదే రాదు. ఈ దివ్య శక్తులు ఒకేసారి మీ జీవిత నౌకను గట్టెక్కించడానికి ముందుకు వచ్చినప్పుడు, ఎవరైతే ఇప్పటి వరకు మీ కష్టాన్ని చూసి ఎగతాళి చేశారో వారు ఇప్పుడు మౌనంగా ఉండిపోతారు. మీ జాతకంలో ఏర్పడిన ఈ అద్భుతమైన యోగం పూర్తిగా 112 సంవత్సరాల్లో కేవలం ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఇది అదే అరుదైన సమయం ఎప్పుడు ధనం, వైభవం మరియు సామాజిక గౌరవం మీ జీవితంలో సమాజ రూపంలో ప్రవేశించబోతున్నాయో. మీ అదృష్టపు తాళం చెవి ఇప్పుడు మీ చేతిలోకి రాబోతుంది. ఆ తాళం చెవి ప్రతి మూసి ఉన్న తలుపును తెరిచి వేస్తుంది. మరి మీరు కేవలం ఊహించిన ఆ ఎత్తుల వరకు మిమ్మల్ని చేరుస్తుంది. రాబోయే క్షణాలు ఎంత నిర్ణయాత్మకమైనవి అంటే అవి మీ పూర్తి జీవితాన్ని మార్చగలవు. ఇది ఆ పవిత్రమైన సమయం. ఎవరైతే ఈ సంకేతాన్ని అర్థం చేసుకుంటారో మరియు పూర్తి శ్రద్ధాభావంతో ముందుకు సాగుతారో వారు సమృద్ధి శిఖరానికి చేరుకుంటారు. ఇప్పుడు ఆ సంపద మీ జీవితంలోకి రాబోతుంది. అది ఇంతకు ముందు వరకు మీ దగ్గరికి వచ్చినా కూడా ఏదో ఒక కారణం వల్ల ఆగిపోయేది. ఇకపై అలా జరగదు. ఇప్పుడు ఆ ధనం పరిగెత్తుకుంటూ మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది మరియు మీకు ఆలోచించే సమయం కూడా ఇవ్వదు. ఇంత అకస్మాత్తుగా ఎలా జరుగుతుందో అని. కానీ ఇదంతా వారికే లభిస్తుంది. ఎవరైతే ఈ సమయాన్ని వృధా చేయరో ఇప్పుడు మీ జీవితపు అత్యంత ప్రకాశవంతమైన దశ ఆరంభం కాబోతుంది. ఇప్పటి వరకు మీకు కనిపించిన వెలుగు ఇప్పుడు స్వయంగా నడిచి మీ ద్వారం వద్దకు వస్తుంది. ఇది ఈశ్వరీయ కరుణ యొక్క ఆ స్వరూపం. అది మీ జీవితాన్ని సమృద్ధి, సంపద మరియు అపారమైన గౌరవంతో నింపేస్తుంది. ఎవరైతే ఒకప్పుడు మీ ఇబ్బందులు చూసి నవ్వారో ఇప్పుడు వారు మీ విజయ గాథలను ఇతరులకు వివరిస్తారు. ఇది అద్భుతమైన మార్పు యొక్క సమయం. దేనికోసం అయితే మీరు చాలా కాలం నిరీక్షించారో మరియు ఇప్పుడు ఆ క్షణం మీ ముందు నిలబడి ఉంది. అటువంటి అవకాశాలు జీవితంలో పదే పదే రావు. ఏ అరుదైన వరం గురించి అయితే చెప్పబడుతుందో అది కేవలం అదృష్టవంతులైన వ్యక్తులకే లభిస్తుంది. ఎవరైతే సమయ సంకేతాన్ని గుర్తిస్తారో ఇప్పుడు అద్భుత గడియ మీ జీవితం గడప మీద నిలబడి ఉంది. ఏ సమృద్ధి, ఏ వైభవం గురించి అయితే మీరు కేవలం ఊహించారో అది ఇప్పుడు మీ జీవితంలో భాగం కాబోతుంది. ఈ క్షణం ఆ వ్యక్తుల కోసం ఎవరైతే తమ లోపల నిజమైన భావంతో భగవంతుడి కృపను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కుబేర మహారాజు కృప ఇప్పుడు మీకు అటువంటి విజయాలను ఇవ్వబోతుంది. దేనికోసమైతే మీరు సంవత్సరాల తరబడి పోరాడారో కానీ ఇప్పుడు వాటిని శ్రమ లేకుండా కూడా పొందడం సాధ్యమైపోయింది. మీ జీవితంలో అటువంటి ఒక
అలౌకిక అద్భుతం జరుగుతుంది. అది మిమ్మల్ని మాత్రమే కాదు, పూర్తి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఒకవేళ మీరు ఈ పవిత్ర సంకేతాన్ని ఈ రోజు కూడా నిర్లక్ష్యం చేస్తే ఈ సౌభాగ్యం మళ్లీ బహుశా ఎప్పటికీ లభించదు. అందుకే ఈ రోజు మీ అంతరాత్మలో ఈ శుభ సందేశాన్ని స్వీకరించండి మరియు భగవంతుడు కుబేర మహారాజు, గణేశుడు, అయ్యప్ప స్వామి మరియు లక్ష్మీమాత అపరిమిత కృపను స్వాగతించండి. ఎవరైతే ఈశ్వరీయ కృపను పొందాలని కోరుకుంటున్నారో వారు ఒక క్షణం కూడా వృధా చేయకుండా తమ మనసు, వాక్కు మరియు ఆత్మతో ఈ దేవతలను స్మరించండి. వారి పాదాలకు శ్రద్ధతో నమస్కరించండి మరియు పూర్తి విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆ కాలం ఆరంభమైపోయింది. ఎప్పుడు మీ జీవితంలో ప్రతి దిశ నుండి ఆనందం మరియు సంతోషం వర్షించబోతుందో ఇప్పుడు ఆ ధనం, ఐశ్వర్యం, ఆ ఆర్థిక మార్పు మీ జీవితంలోకి దిగి రాబోతుంది. దేని మీద అయితే మీకు స్వయంగా విశ్వాసం కలగలదు, ఇది అదే సువర్ణ అవకాశం. దీన్ని పొందడానికి పుణ్యం మరియు తపస్సు రెండూ కావాలి. మరి మీరు ఇప్పుడు ఆ అర్హతలో పూర్తి రూపంలో నిలబడ్డారు. భగవంతుడి కృపతో ఇప్పుడు మీ చుట్టూ అటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దానిలో కేవలం విజయం, సమృద్ధి మరియు గౌరవం మాత్రమే ఉంటాయి. ఎంత సంపద, ఎంత వైభవం మీ జీవితంలోకి రాబోతున్నాయంటే వాటిని అందుకోవడం మీకు ఒక సుఖకరమైన ఆశ్చర్యంలో అనిపిస్తుంది. మరియు ఈ మార్పు ఇప్పుడు కేవలం కొన్ని క్షణాల్లో మీ జీవితంలోకి దిగి రాబోతుంది. ఒక అదృశ్య శక్తి మీ అదృష్ట ద్వారాలు తెరవడానికి ముందుకు సాగుతుంది. ఈ దివ్య శక్తులు కుబేర మహారాజు, గణేశుడు, లక్ష్మీమాత కలిసి మీ జీవితంలో వెలుగు నింపడానికి సిద్ధంగా ఉన్న సమయం ఇది. వీరి ఆశీర్వాదంతో మీకు 1 కాదు 3 అత్యంత ముఖ్యమైన శుభవార్తలు లభించబోతున్నాయి. ఇప్పుడు మీ అదృష్ట సూర్యుడు ఉదయించబోతున్నాడు మరియు దాని వెనక ఎంత తేజస్సుతో ఉంటుందంటే మీ జీవితంలోని ప్రతిపాత చీకటి అంతమైపోతుంది. ఇప్పుడు మీ అదృష్టపు ఆ దశ ప్రారంభమవుతుంది. అక్కడ అంతా అనుకోని విధంగా మీకు అనుకూలకంగా జరుగుతుంది. ఎటువంటి ముందస్తు సంకేతం లేకుండా జీవితంలో సమృద్ధి వర్షం కురుస్తుంది మరియు ఎటువంటి కారణం లేకుండా మీ చిరునవ్వు తిరిగి వస్తుంది. ఇవన్నీ ఆ మార్పుకు సంకేతాలు. అది ఇప్పుడు మీ జీవితపు ద్వారిలో స్వాగతం కోసం నిలబడి ఉంది. మీ కోసం ఇప్పుడు 5 అత్యంత ముఖ్యమైన వార్తలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి కేవలం మీ అదృష్టాన్ని మలుపు తిప్పడమే కాకుండా మీ సంపూర్ణ భవిష్యత్తుకు ఒక కొత్త దిశనిస్తాయి. భగవాన్ కుబేర మహారాజు ప్రత్యేక ఆశీర్వాదంతో ఆ సమయం ఇప్పుడు దగ్గరలో ఉంది. ఎప్పుడు మీకు మీ పాత శ్రమకు తగిన ఫలితం లభించబోతుందో ఈ అవకాశం కేవలం వారికి లభిస్తుంది. ఎవరైతే ఈ సంకేతాన్ని అర్థం చేసుకునే మరియు స్వీకరించే సామర్థ్యం కలిగి ఉంటారు. ఇప్పుడు మీ ముందు 2వ అత్యంత అదృష్టకరమైన వార్త మరియు ఒక అద్భుతమైన సమాచారం వెల్లడి కాబోతుంది. అది మీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక రంగం, అది వ్యాపారం కావచ్చు, చదువు, ఉద్యోగం లేదా మరేదైనా పని, దానిని లోతుగా ప్రభావితం చేస్తాయి. ఈ వర్షాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరియు స్వీకరించడానికి అవసరం ఏమిటంటే మీరు ఈ దివ్య జ్ఞానాన్ని గంభీరంగా గ్రహించాలి. ఎప్పటి వరకైతే మీరు సంపూర్ణ రూపంలో ధ్యానం చేయరు అప్పటి వరకు ఈ ఆశీర్వాదం అసంపూర్ణ ఉండిపోతుంది మరియు మీరు ఆ మార్పును పూర్తి స్థాయిలో అనుభవించలేరు. అది మీ జీవితంలో రాబోతుంది. ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే మీ అదృష్టంలో ఇప్పుడు ఏ కొత్త అధ్యాయం మొదలవుతుందో అయితే పూర్తి మనసుతో ఈశ్వరీయ శక్తుల వైపు దృష్టి కేంద్రీకరించండి. మీ జీవితంలో ఏ పోరాటాలు ఇప్పటి వరకు సాగుతూ ఉండేవో, దేనిలో మీ కష్టం వృధా అవుతున్నట్లు అనిపించేదో వాటికి కారణం శనిదేవుడి లోతైన ప్రభావం. ఈ ప్రభావం మిమ్మల్ని పరీక్షకు గురి చేస్తుంది, మీ ధైర్యాన్ని పరీక్షించింది మరియు పదే పదే మిమ్మల్ని పడేసింది. మీరు మానసికంగా, ఆర్థికంగా మరియు కుటుంబ పరంగా ఎన్నో బాధలను అనుభవించారు. కానీ ఈ రోజు ఆ సమయం వచ్చేసింది. ఎప్పుడైతే గణేశుడు, అయ్యప్ప స్వామి, లక్ష్మీమాత ఆజ్ఞతో మీ అన్ని దుఃఖాలు అంతం కాబోతున్నాయో ఇప్పుడు ఆ శుభకాలం మీ ముందు నిలబడి ఉంది. ఎప్పుడు మీ జీవితపు కొత్త ఆరంభం అవుతుందో అటువంటి ఆరంభం అది మీ కోసం ప్రతి విధంగా సౌభాగ్యవంతంగా మరియు సమృద్ధిని ఇచ్చేదిగా ఉంటుంది. భగవాన్ కుబేర మహారాజు, లక్ష్మీమాత ఇప్పుడు మీకు అది అంతా ఇవ్వబోతున్నారు. దేనికి మీరు నిజమైన అర్హులుగా ఉన్నారో మీ సంవత్సరాల తరబడి తపస్సు ఇప్పుడు మీకు ఆనందం, సంతోషం మరియు సుఖాన్ని ప్రసాదిస్తుంది. అది ప్రతి ఒక్కరికి జీవితంలో లభించదు. ఒకవేళ మీరు కోరుకుంటే మీ అన్ని దుఃఖాలు ఇప్పుడు అంతం కావాలని మరియు మీరు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్లాలని. అయితే ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. శ్రద్ధతో నమస్కరించండి, ప్రార్థన చేయండి మరియు దివ్య కృపను స్వీకరించండి. ఈ సమయం మీ జీవితపు
అత్యంత గొప్ప యాత్ర యొక్క మొదలు మరియు ఇప్పటి నుండి మీ కష్టం ఫలించబోతుంది. మీ జీవితంలో ఇప్పుడు ఏ మార్పులు రాబోతున్నాయో అవి సాధారణమైనవి కావు, కానీ దివ్యమైనవి. ఇది అదే అవకాశం దేన్ని నిర్లక్ష్యం అయితే మీరు సంవత్సరాల తరబడి చేస్తున్నారో మరియు ఇప్పుడు అవకాశం మీ ముందు ఉంది. ఇప్పుడు మీ అదృష్టం మలుపు తీసుకోబోతుంది. ఒకవేళ మీరు ఈ శుభ సంకేతాన్ని గుర్తించి మరియు దీన్ని పూర్తి విశ్వాసం మరియు శ్రద్ధతో స్వీకరిస్తే మీ జీవితంలో సుఖ సమృద్ధి మరియు ఐశ్వర్యం లభిస్తుంది. దేని గురించి మీరు కేవలం ఊహించారో ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది, ఎప్పుడు మీ జీవితపు కొత్త ఆరంభం అవుతుందో మరియు ఆ ఆరంభం అటువంటి ఒక మలుపు నుండి అవుతుంది, ఎక్కడి నుండి మీ ప్రతిదారి విజయం వైపు వెళ్తుంది. ఈ సమయం ఏ సాధారణ సమయం కాదు, ఇది మీ జీవితంలో కొత్త విశ్వాసం, కొత్త శక్తి మరియు కొత్త అవకాశాలు తలుపు తెరబోతున్నాయి. కుబేరుడు, గణేశుడు మరియు అయ్యప్ప స్వామి మరియు లక్ష్మీమాత అపరిమిత కృపతో ఇప్పుడు మీ జీవితంలో సంతోషాల వర్షం కురబోతుంది. కేవలం మీరు ఈ దివ్య సంకేతాన్ని అర్థం చేసుకోవాలి మరియు మీ హృదయం నుండి దీన్ని స్వీకరించాలి. గడిచిన సమయంలో ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని మోసం చేశారో, ఏ పరిస్థితులు అయితే మిమ్మల్ని కృంగదీశాయో అవి ఇప్పుడు మీ వెనుక పడబోతున్నాయి. మీరు ఆ పోరాటాల నుండి వచ్చారో అక్కడ మీరు ఇక ఏది మారదని అనుకున్నారు, కానీ నిజమైన ప్రయత్నాలు ఎప్పుడు వృధా కావు. మీ నిరంతర ప్రయత్నాలు ఇప్పుడు నిజాయితీ గల పోరాటాలు ఇప్పుడు ఆ సమయాన్ని తీసుకొచ్చాయి. ఎప్పుడు కుబేర మహారాజు ప్రసన్నమయ్యారు, ఆయన ఆశీర్వాదంతో ఇప్పుడు మీకు అపారమైన విజయం లభించబోతుంది. మీ జీవితంలో ఇప్పుడు ప్రతి వైపు నుండి సానుకూలత ఉంటుంది. ఏ రంగంలో పదే పదే ఆటంకాలు వస్తూ ఉండేవో, ఉద్యోగం, వ్యాపారం, చదువు, బంధాలు, ఇప్పుడు వాటన్నిటిలో వేగంగా మెరుగుదల ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సఖ్యత పెరుగుతుంది, ప్రేమ సంబంధాల్లో మాధుర్యం వస్తుంది మరియు కోల్పోయిన సంతోషాలు మళ్లీ తిరిగి రావడం మొదలవుతాయి. ప్రతి పరిస్థితి గ్రహాల ప్రభావంతో ఉంటుంది మరియు ఏ వ్యక్తి అయితే ఈ సంకేతాలు సమయం ఉండగానే అర్థం చేసుకుంటారో ఆయనే తన భవిష్యత్తును చక్కదిద్దుకోవడంలో విజయం సాధిస్తారు. ఇదే కారణం, ఇదే సమయం ఇప్పుడు మీ కోసం ప్రత్యేకం. ఇది ఆ శుభ క్షణం. ఇప్పుడు మీరు మీ జీవితాన్ని ఒక కొత్త ఎత్తుకు తీసుకెళ్లగలరు. ఇప్పుడు ఒకవేళ మీరు తెలుసుకోవాలని అనుకుంటే మీకు అన్నిటికంటే ముందు ఏ శుభవార్తలు లభించబోతున్నాయో అయితే దాని జవాబు ఇదే. మీ ఆర్థిక జీవితంలో భారీ మెరుగుదల జరగబోతుంది. ఇప్పుడు ఆ సమయం లేదు ఎప్పుడు ధనం వస్తూ ఆగిపోతుందో. ఇప్పుడు మీ ఆదాయ వనరులు తెరవబడటమే కాకుండా కొత్త అవకాశాలు కూడా మీ ముందుకొస్తాయి. ఆగిపోయిన డబ్బు లభించవచ్చు, అకస్మాత్తుగా ధనలాభం కలగవచ్చు మరియు మీ ఆర్థిక పరిస్థితి అంత బలంగా మారుతుందంటే మీరు స్వయంగా కూడా ఆశ్చర్యపోతారు. మరియు ఒకవేళ మీ జీవితంలో చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఇప్పుడు అటువంటి ఒక ప్రత్యేక ఉపాయం ఉంది. దానిని ఆచరించి మీరు చమత్కార మార్పును చూడవచ్చు. ఒకవేళ మీరు కోరుకుంటే జీవితంలో ధనం యొక్క ప్రవాహం అలాగే ఉండాలని అయితే ఈ రోజున ఉదయం స్నానం చేసి గణేశుడు, అయ్యప్ప స్వామి మరియు లక్ష్మీమాతను స్మరిస్తూ దీపారాధన చేయండి. లక్ష్మీమాతకు ఆవు నెయ్యితో దీపం వెలిగించి గణపతికి గరికను సమర్పించండి. ఈ ఉపాయం పూర్తి అనుభవంతో చెప్పబడింది. ఇది మీ జీవితం నుండి కేవలం ఆర్థిక సంక్షోభాలను అంతం చేయడమే కాకుండా మీ అదృష్టానికి వేగాన్ని కూడా ఇస్తుంది. ఏ పనులలో పదే ఆటంకాలు వస్తూ ఉండేవో అవి నెమ్మదిగా దానంతట అవి పూర్తి కావడం మొదలవుతాయి. అయితే స్నేహితులారా, ఇప్పుడు ఆ సువర్ణ క్షణం మీ వద్దకు వచ్చేసింది. దీని గురించి మీరు మీ జీవితాన్ని సమృద్ధి దారిలో తీసుకెళ్లగలరు. కుబేర మహారాజు, గణేశుడు, లక్ష్మీమాత కృపతో ఇప్పుడు అదంతా మీ జీవితంలోకి రాబోతుంది. అది మీ జీవితాన్ని కొత్త రంగులతో నింపేస్తుంది. ఇప్పుడు మీ కష్టం ఫలించబోతుంది. ఇప్పుడు మీ అదృష్ట నక్షత్రం ప్రకాశిస్తుంది. ఎవరైతే సమయం ఉండగానే ఈ సంకేతాన్ని అర్థం చేసుకున్నారో వారికి ఎప్పుడు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు. అందుకే ఈ రోజే మీ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోండి, శ్రద్ధతో ప్రార్థన చేయండి మరియు ఈ దివ్య ఆశీర్వాదాన్ని స్వాగతించండి. ఈ సమయం మీ జీవితపు అత్యంత మెరిసే మలుపు. ఇప్పుడు మీ కుటుంబ జీవితంలో సుఖశాంతులు పెరుగుతాయి, బంధాల్లో నిజాయితీ మరియు ఆత్మీయత పెరుగుతుంది మరి మీ జీవితపు దారులు విజయాల వైపు వెళ్తుంది. మీ జీవితంలో ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఎప్పుడు చాలా చిక్కుముళ్లు దానంతట అవే సులభంగా విడిపోతాయో, ఏ మత భేదాలు ఇప్పటి వరకు మీ కుటుంబ జీవితాన్ని బలహీనంగా చేస్తున్నాయో అవి ఇప్పుడు అంతం అయిపోతున్నాయి. కుటుంబ సభ్యులు ఇప్పుడు మీ మాటను అర్థం చేసుకుంటారు, మీ నిర్ణయాల్లో తోడుగా నిలబడతారు మరియు వారి మనసులో మీ కోసం ఒక కొత్త గౌరవం మరియు నమ్మకం ఏర్పడుతుంది. ముఖ్యంగా మీ ఏదైనా ఒక పని వల్ల ఇంటి వాతావరణం సంతోషంగా మారడమే కాకుండా మీ కుటుంబానికి కూడా గర్వపు అనుభూతి కలుగుతుంది. ఇది ఆ గడియ. ఎప్పుడు తల్లిదండ్రులు, తోబుట్టువులు, భాగస్వామి మరియు పిల్లలందరి కళ్లల్లో మీ కోసం గౌరవం కనిపిస్తుందో, దీనికోసం కొంచెం ధైర్యం అవసరం. మీ జీవితంలో ఏ పాత అనారోగ్య సమస్యలు సాగుతూ ఉండేవో
ఇప్పుడు వాటి ప్రభావం నెమ్మదిగా అంతం కావడం మొదలవుతుంది. ఇప్పుడు శరీరం మరియు మనసు రెండింటిలో తేలికపాటి భావం కలుగుతుంది. అలాగే ఏ పాత పరిచయాలు లేదా బంధాలను మీరు వెనక్కి వదిలేశారో అవి ఇప్పుడు ఒక కొత్త రూపంలో మీ జీవితంలోకి మళ్లీ ప్రవేశిస్తాయి. కొన్ని లాభాలు కేవలం సంబంధాల శక్తి వల్ల సాధ్యమవుతాయి. అయితే ఈ సమయం పని ఒత్తిడి నుండి ఖాళీగా ఉండదు, కానీ ఈ ఒత్తిడి మిమ్మల్ని విజయ శిఖరాలకు చేర్చి నిచ్చినవుతుంది. ఈ సమయం ఆరోగ్యం గురించి ప్రత్యేక జాగ్రత్త వహించాల్సింది. మీ శరీరం పట్ల శ్రద్ధ చూపడం ఒక ఆధ్యాత్మిక బాధ్యత. యోగా, ధ్యానం మరియు నియంత్రిత ఆహారం ఇప్పుడు మీ జీవితంలో భాగం కావాలి. ఇప్పుడు మీ సంబంధాల గురించి మాట్లాడితే మీ జీవిత భాగస్వామి ఇప్పుడు మీ ఆత్మ బలాన్ని ఇంకా పెంచబోతున్నారు. వారి తోడు మీకు మానసిక బలాన్ని ఇవ్వడమే కాకుండా మీ మనసులో కూడా సానుకూలతను తీసుకొస్తుంది. మీ మధ్య ఉన్న సంబంధం ఇప్పుడు లోతుగా మారుతుంది. కలిసి భోజనం చేయడం, చిన్న యాత్ర చేయడం మళ్లీ మీ జీవితంలోకి తిరిగి వస్తాయి. ఆర్థిక స్థితి విషయంలో ఇటీవల మీరు తీసుకున్న కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం జరిగి ఉండవచ్చు, కానీ ఇప్పుడు వివేకంతో ఆలోచించే సమయం. ఆర్థిక నిర్ణయాలు నిపుణుల సలహాతో తీసుకోండి. విలాసాల కంటే భవిష్యత్తు కోసం పొదుపుపై దృష్టి పెట్టండి. మీ జీవితం ఇటీవల రోజుల్లో చాలా బిజీగా ఉంది, కానీ ఇప్పుడు దానిని మళ్లీ క్రమబద్ధం చేసే సమయం వచ్చింది. ఒకవేళ మీరు మీ ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇస్తే ఈ రోజు నుండి ఆహారంలో మార్పులు చేయండి. కార్య జీవితంలో కూడా ఈ రోజు మీరు పూర్తి శక్తిని పనిచేయబోతున్నారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక రూపంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారో అవి ఖచ్చితంగా సరైనవిగా నిరూపించబడతాయి. పాత చెడు అలవాట్ల నుండి ముక్తి కోసం మీరు చాలా కష్టపడ్డారు. దాన్ని వృధా కానివ్వకండి. మీ బంధాలు ఇప్పుడు ఒక కొత్త లోతు రాబోతుంది. ప్రేమ యొక్క అర్థం కేవలం పొందడం కాదు, అర్థం చేసుకోవడం మరియు తోడుగా నడవడం. మీ ధైర్యం, తెలివితేటలు ఇప్పుడు మీకు విజయ మార్గాన్ని వైపు తీసుకెళ్తాయి. కెరియర్ దిశలో మీ కోసం ఒక కొత్త మలుపు రాబోతుంది. కొత్త అవకాశాలు వస్తాయి, కానీ నిర్ణయం తీసుకునే ముందు అప్రమత్తంగా ఉండడం అవసరం. కొంతమంది మీ తెలివితేటలను తమ స్వార్థం కోసం వాడుకోవాలని చూడవచ్చు. అందుకే ప్రతి ప్రతిపాదన ఆలోచించి స్వీకరించండి. స్నేహితులు మరియు కుటుంబంతో సమయం గడపడం మానసిక ప్రశాంతతనిస్తుంది. ఆరోగ్య విషయంలో జీర్ణక్రియపై శ్రద్ధ వహించండి. సాత్విక ఆహారం తీసుకోండి. భాగస్వామితో కలిసి చిన్న యాత్ర ప్లాన్ చేయండి. అది బంధంలో తాజాదనాన్ని ఇస్తుంది. డబ్బు విషయంలో ఖర్చు చేసే ముందు ఆలోచించండి. భూమి లేదా ఆస్తుల పెట్టుబడి పెట్టడానికి ఇది లాభదాయకమైన సమయం. నేటి సమయం ఉత్సాహంతో నిండి ఉంటుంది. సామాజిక కార్యక్రమంలో మీకు సమానమైన ఆలోచనలు గల వ్యక్తి పరిచయం కావచ్చు. సీనియర్ల సలహాను గంభీరంగా తీసుకోండి. ఆర్థిక స్థితిలో మెరుగుదల కనిపిస్తుంది, కానీ ధైర్యం అవసరం. మీ అనుభవాల నుండి నేర్చుకోండి మరియు వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. మీరు ఏదైనా కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తుంటే ఇది సరైన సమయం. మీ కృషితో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ అదృష్టం ఇప్పుడు తోడుగా ఉంది. ఏదైనా ఆటంకాలు ఇప్పటి వరకు మీ పనిలో ఉండిపోయాయో ఇప్పుడు అవి తొలగిపోతాయి. భాగస్వామి పట్ల కేవలం మాటలతో కాకుండా మీ పనుల ద్వారా ప్రేమను చూపించండి. ఆదాయం మరియు ఖర్చులతో సమతుల్యత కుదుర్చుకోండి. భవిష్యత్తు భద్రత కోసం పొదుపు చేయండి. ఆరోగ్య విషయంలో చర్మ సమస్యలు రాకుండా కాలుష్యానికి దూరంగా ఉండండి. పర్యాప్త నిద్ర మరియు వ్యాయామం అవసరం. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఆస్తి కొనడానికి సమయం అనుకూలకంగా ఉంది. గందరగోళం నుండి బయటకు వచ్చి వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందం కుదురుతాయి. మీడియా, కళల రంగాన్ని వారికి విజయం లభిస్తుంది. ఇప్పుడు ఆర్థిక బాధలు మరియు కష్టాల నుండి బయటపడడానికి సంపూర్ణమైన మరియు వివరణాత్మకమైన విశేష పరిహారాల గురించి తెలుసుకుందాం. మరియు స్నేహితులారా, వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగించుకోవడానికి ఈ రోజున వినాయకుడి దర్శించి 21 గరిక పూజలు సమర్పించండి. గణేశుడికి ఇష్టమైన ఉండ్రాలు లేదా బెల్లం నైవేద్యంగా పెట్టండి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీ బుద్ధి వికసిస్తుంది మరియు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది. మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గణపతి పటాన్ని ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాదు. కష్టాల నుండి రక్షణ కోసం, శని దోషాల ప్రభావం వల్ల లేదా విధివశాత్తు కలిగే కష్టాల నుండి ఉపశమనం పొందడానికి ప్రతి శనివారం అయ్యప్ప స్వామి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. స్వామికి పడి పూజ లేదా ఆవరణ పాయసం సమర్పించడం విశేషం. స్వామియే శరణం అయ్యప్ప అనే నామాన్ని నిరంతరం స్మరించడం వల్ల మనసులోని భయం పోయి అపారమైన మానసిక శక్తి కలుగుతుంది. అయ్యప్ప కవచాన్ని పఠించడం వల్ల శత్రు బాధల నుండి విముక్తి కలుగుతుంది మరియు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధించడానికి ప్రతిరోజు
సాయంత్రం వేళ లక్ష్మీదేవి ముందు ఆవు నెయ్యితో 2 దీపాలను వెలిగించండి. శ్రీ సూక్తం లేదా కనకదార స్తోత్రాన్ని భక్తితో పఠించండి. అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేయండి. చిటికెడు పసుపును మీ ధనం ఉంచే బీరువాలో ఉంచండి. దీని వల్ల ధన ప్రవాహం పెరుగుతుంది. ప్రతి శుక్రవారం ఒక ముత్తైదువు పసుపు కుంకుమ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. మరి స్నేహితులారా, మీ ఇంట్లోని ఉత్తర దిశ ధనాధిపతి అయిన కుబేరుడికి నివాస స్థలం. ఈ దిశని ఎల్లప్పుడూ అత్యంత శుభ్రంగా ఉంచాలి. ఇక్కడ మురికి లేదా బరువు ఎక్కువగా ఉంచకుండా చూసుకోండి. ఉత్తర దిశలో కుబేర యంత్రాన్ని ఉంచి దానికి గంధం పుష్పాలతో పూజించడం వల్ల ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. ఏ పరిహారం చేసినా దానికి మానవత్వం తోడైనప్పుడే అది సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. మరియు ఈ రోజున నిరుపేదలకు, వికలాంగులకు లేదా అనాథులకు మీ శక్తి కొలది అన్నదానం చేయండి. పశుపక్షాదులకు నీరు మరియు ఆహారాన్ని అందించండి. శబరిమల యాత్ర చేసే భక్తులకు సహాయం చేయడం వల్ల అయ్యప్ప స్వామి విశేష కృప లభిస్తుంది. ఈ సందేశం మరియు ఈ పరిహారాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. ఇవి కేవలం మాటలు కావు, విశ్వాసంతో పాటిస్తే అద్భుతాలు జరుగుతాయి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.